హే ఫ్రెండ్స్, అందరూ ఎట్టున్నారు? చాలా బాగుంటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అన్ వీడియో. ఈరోజు అయితే మళ్ళీ మనమైతే మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 3 అయితే ఆడిపోతున్నాం. ఆల్రెడీ మీ తమ్నైల్స్ స్టాక్ అయిపోయి ఉంటారు. వీడికి అంటారు లక్ మీద లక్ అని. మనకైతే విలేజ్ దొరికేసింది అనమాట. ఇది కానీ నేను నిజంగా హార్డ్ కోర్ పెట్టుంటే అంత బాగుంది. చాలా అంటే ఒక్కసారి కూడా చావలేదన్నమాట ఇప్పటి వరకు. ఓకే, కొత్తగా వచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, పక్కన ఉన్న గంటని కొట్టేసేయండి. మనమైతే ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనమైతే వీడియోలోకి వచ్చేసాం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు థంబ్నెయిల్స్లో. ఇప్పుడైతే మన విలేజ్ని అయితే చిన్నగా ఓపెన్ చేద్దాం. ఇది కూడా నాకు దొరికిన విలేజ్ ఇదే అనమాట. నేనైతే అక్కడ కేవ్ ఉంది, కేవ్ నుంచి అలా 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 ఇలా వస్తుంటే అబ్బా ప్లేన్స్ దొరికినాయి, మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు అనుకున్నా. అప్పుడే విలేజ్ దొరికింది. నాకెందుకు ప్రతి దాంట్లో థర్డ్ ఎపిసోడ్లో దొరికిద్ది అంటే విలేజ్. నేను వీడియో తీనప్పుడు మాత్రమే ఫస్ట్ స్పానింగ్ ఇక్కడ స్పాన్ అవుతాం. అదే మ్యాజిక్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్లీప్ వేద్దాం అనమాట. ఏంటి ఇక్కడ రాట్లా, సరే ఇక్కడ వేద్దాం. ఒక కేసు మనం అయితే స్లీప్ వేసేస్తాం. స్లీప్ త్రూ ద నైట్ అంట. ఓకే, మనం అయితే పనుకొని ఇక్కడే రీస్పాన్ పెట్టుకుందాం గైస్. ఇక్కడ అరే ఎవరిదిరా బెడ్, పంది పేరులోడి. ఓకే, రీస్పాన్ ఇక్కడ వీడిది ఎవరిదో ఒకటి రెండు పెట్టేసుకుందాం. మనం అయితే ఏం పర్లేదు. ఏయ్, నా విలేజ్ని ఎవరు కొట్టడానికి వస్తుంది, చంపేస్తా. నేను కొట్టకముందు చచ్చిపోయాడు, అది వాళ్ళ అలవాటు. ఏం అంతే కదా బాబాయ్. ఓకే, ఇప్పుడు బాగానే ట్రేడ్ ఇస్తున్నారు. ప్లస్ మీకు ఇంకో బెస్ట్ థింగ్ అయితే చెప్పాలన్నమాట. నాకైతే ఇంకా ఎప్పుడు జరా చూడండి ఎన్ని ఐటమ్స్ దొరికినాయి. 50. అరే ఎవర్రా జాంబీ, చంపేస్తా. చూడండి గైస్, నాకైతే 51 ఐరన్ ప్లస్ 2 స్టాక్స్ ప్లస్ 13 ఇది రైల్వే స్టాక్స్. ఇంకా స్పీడ్కి వెళ్ళే రైల్వే ట్రాక్స్ కొన్ని, అంటే మధ్యలో పెడితే మన స్పీడ్ వెళ్తుంది కదా. ఇంకా ఇది లాభా, ఇది అదే బోటు 51 ఐరన్. ఇంకా మా పెట్ నేమ్ పెట్టుకోవచ్చు అన్నమాట. లేకపోతే విలేజర్స్కైనా నేమ్ పెట్టచ్చు, నేమ్ ట్యాగ్. ఏదైనా విలేజర్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తా, మీరు కామెంట్ చేసేయండి. ప్లస్ మనకైతే 3 డైమండ్స్. ఇంకా అక్కడ నుంచి అయితే నేను బయటకు వచ్చేసా. ఇప్పటికే చాలా మాప్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పటికే 3 సార్లు చచ్చేంత లాస్ట్కి వెళ్ళా అనమాట, కానీ చాలా అదే మ్యాజిక్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వాట్ ఈజ్ మై ప్లాన్. ఇక్కడైతే మనం ఇల్లు కడతామంట. ఇక్కడ కడదాం గైస్. ఎవర్రా కాల్బీ ఎవరు నన్ను కాల్బీ అంటున్నారు? నరికేస్తాను. ఎక్కడున్నారా? మామూలు ఉండదు. మనకైతే రైల్వే ట్యాక్స్ దొరికినాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎప్పుడైనా విలేజ్కి రావాలనిపిస్తే అలా ఒక టూర్ వేసుకుని ఇలా ఇన్ని ఉన్నాయి కదా. అందుకే నేనైతే సరదాగా అప్పుడప్పుడు ఆడుకుంటా. ప్రేమలు పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. ఎర్రి పువ్వులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వెళ్ళి నిన్ను నడి రోడ్డు మీద. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడింది. ఏం మాట్లాడతాను? మీకు ఎక్కడ సెకలు కూడా ఉన్నాయంట్రా? వెళ్ళి పని చూసుకోండిరా, బాగుపడనరా మీరు. పని చూసుకోండి, బాగుపడనరా. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రెడ్ ముక్క వేస్తే వేద్దాం అనుకుంటా గైస్. ఒక్క నిమిషం, మనం అయితే బ్రెడ్ ముక్క వేద్దాం. ఇటు వెనకాల ఇప్పుడు ఎంత చూసా గైస్, నేను దీని వెనకాల ఏది గైస్ కనిపించలేదు. ఏమైందిరా? ఇప్పుడే కదరా పెద్ద బ్రెడ్ చూసా. అదిగోండి అక్కడ ఉంది. మనమైతే అక్కడికి వెళ్దాం. మన ఫుడ్ బార్ కూడా చాలా 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 తక్కువ ఉంది. ఫస్ట్ అయితే కలెక్ట్ చేసుకోవాలంటే మనం స్టిక్స్ కలెక్ట్ అయిందా? ఓకే, ఫస్ట్ ఇది కలెక్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ అవుతుందా? రే, నాకు క్రాఫ్టింగ్ టేబుల్ ఎవడు దొబ్బేశారా? సర్లేండి, ఎవడొకడు ఇంట్లో చూసే కన్నా ముందు మన దాంట్లో చేసుకోండి బెస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్.
ఓకే వుడ్ తీసేసుకున్నాం. ఓహో మనకు ఆల్రెడీ చాలా వుడ్ ఉందన్నమాట, చాలానే ఉంది. ఓకే మన క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? తూచింగ్రా రే, నా ఇన్వెంటరీ కూడా ఖాళీగానే ఉంది. మనమైతే కనిపించిందండి. నిజంగానే నా కళ్ళు దేవుడు ఎత్తుకొని కాసేపు ఇంటికి కనిపిలా. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ చేద్దాం. షబ్బా నిజంగా నాకు ఎవడైనా హ్యాస్టర్ చెప్పాలి. నా కాలు ముక్కిన తప్పులేదు, అట్లా ఉంటుంది మనతో. షోరిని ఎక్కడ పెట్టుకున్నా గైస్ నేను బ్రెయిన్. నిజంగా ఫస్ట్ అయితే బ్రెడ్ ముక్కలు తీసుకున్నాం. అక్కడ అయితే ఆల్రెడీ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను స్క్వాట్ చేయాలనుకోవట్లేదు, యాక్స్ చేయాలనుకోవట్లేదు, పికాక్స్ చేద్దాం అనుకున్నా. అంతకన్నా ముందు ట్రేడ్ ఏమంటావా, ఇంత దగ్గరకు వచ్చా. నువ్వు భూతాల మంత్రాలు వేసుకునేవాడు రా, నాకు తెలుసు. నువ్వు చప్పట్లు కొట్టుకునేవాడు జమ్మంట. ఓకే గైస్, ఇదే నా శాపం రా. మనమైతే మైనింగ్ చేసుకుని వెళ్ళిపోదాం త్వరగా ప్రేమ. ఓకే వీడు మంచి ట్రేడ్ ఇస్తాడు. ఆగరా బాబు రే. బాబు ప్రేమ జంటలను చూసా, ఆగపోతే బాబు చూసారా, నేను ఆగమంటే ఆగుతారు. అది గైస్ నాకున్న వాల్యూ. ఇక్కడ 15 కోల్కి ఒక్కటి ఎత్తవా రే ఎరిపాప. నేను ఆర్డర్ చేసుకున్నా. నీకన్నా చూడు ఎలా ఉన్నాను, చూడు చూసి చచ్చిపో. కానీ మలసూరు అన్న కొడతాడు, నేను కొడితే తప్పు అయిపోద్ది. రామ అక్కడ ఎవడో పైన తిరుగుతున్నాడు గైస్ విలేజరు. పొట్టిన కొడుకే అనుకుంటున్నా. పందిపెర్రలోడా వెళ్ళి పని చూసుకో. ఏం పని లేదేంట్రా? గాడ్ ఈజ్ గ్రేట్, ఐ ఆమ్ ద గాడ్. అందరు నా కిందే ఉంటారు గైస్, మామూలు ఉండదు. పని పట్ట లేకుండా ఎందుకు తిరుగుతున్నారు? ఈసారి ఒక్కటే షాట్ చచ్చిపో. ఏమనుకుంటున్నారు? గాడ్ ఈజ్ గ్రేట్, ఐ ఆమ్ గాడ్. ఇక్కడ ఇంత మంచి ప్రేమ పక్షులు ఇట్రండి. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క పడేస్తాను చూడండి గైస్, ఎలా ఉంటుందో చూడండి. అప్పుడే కలెక్ట్ చేసేసుకున్నారా? వీళ్ళ మధ్యలో ఒక మొత్తం బ్రెడ్ వేసేద్దాం. ఒరే నా బ్రెడ్ ముక్క ఎక్కడ పోయింది? నా బ్రెడ్ ముక్క ఇది నచ్చరా? సర్లేండి గైస్, మనవాళ్ళే కదా. అరే మీ ఇద్దరికే ప్రేమ డింగ్ మందే గైస్ విలేజ్. ప్రేమించుకోండి. నీ బాయ్ ఫ్రెండ్ ఏడి, ఎక్కడున్నాడు? ట్రేడ్ చేయవా? మంచిది. అరే బాబు రే నువ్వు ఆగు. ఏంద్రా నీ గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో చేసుకోవడానికి వెళ్ళిపోతే చచ్చిపోతావా? గైస్ మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం విలేజ్ని లేపేద్దాం అని అనుకుంటున్నాం. కానీ ఎందుకులేండి, మనోళ్ళే కదా, ఇది మొత్తం తీసుకుందాం అనమాట. గ్యాస్ మనకు కావాలి కదా. ఇదేంది కరెక్ట్ కావట్లేదు గైస్, ఏదో ఎక్స్ట్రా ఉంది మన దాంట్లో, ఏదో చెత్త ఐటమ్ ఎక్కింది ఇదే. ఎస్ ఇప్పుడైతే మనం తొందరగా తీసేసుకొని, ఎప్పటికైనా నా క్రాఫ్టింగ్ టేబుల్ నాకాడే ఉందా? అందులోండి నా బ్రెడ్ ముక్కలు దొబ్బేశారు దొంగనాయాలు. మొత్తం విలేజ్ని ధ్వంసం చేస్తారు. కానీ వద్దులేండి, మన వాళ్ళు కాబట్టి వదిలేస్తాం, లేకపోతే చంపేసి ఉండే. ఓకే మనమైతే ఇప్పుడు బ్రెడ్ అయితే తీసుకుందాం. కేక్ కూడా చేద్దాం గైస్, బాగుంటుంది, నిజం బాగుంటుంది. ఇప్పుడైతే మనం బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్ అయితే మన కడుపుని కొంచెం స్పీడ్గా నింపిద్ది. ప్లస్ ఒక ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా తీసుకుందాం. మనం నెదర్కి వెళ్ళబోతున్నాం అనమాట. జోక్ చేశారండి, మనకు అసలు దొరకలేదు ఫస్ట్. అక్కడ చాలా లాభ కిట్లు ఉన్నాయి. ఇటు సైడ్ నాకు రూట్ తెలుసు, ఆ కేవ్ది నాకు రూట్ తెలుసు అనమాట. ఇంకా మన బతుకంతా ఈ కేవే గైస్, డౌటే లేదు. వా ఇక్కడ కూడా లాభం ఉంది. ఇక్కడ పక్కనైతే పోసుకొని వెళ్ళి లాభా పక్క తెచ్చుకుందాం. ఇప్పటికే చాలా లాగే అయిపోయింది కాబట్టి ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం విలేజ్ మొత్తం వెతుకుదాం, చెస్ట్లని ఏవి దొరికితే అది. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే పికాక్స్ చేసేద్దాం మనమైతే. ఆ లాభా తర్వాత తీసుకొచ్చులేండి. ఈ వీడియోకి అయితే ఇంతే. కొత్తగా వచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేయండి. ప్లస్ ఇంకా కొత్త వీడియోలు కూడా వస్తాయి. ఈరోజు అయితే ఇంకా ఒక కొత్త వీడియో రాబోతుంది, అది కూడా చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్.